గాయ్స్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కళ్ళు కాంపౌండ్ 1995 అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక చిన్న పల్లెటూరులో ప్రతాప్ గౌడ్ అనే ఒక పొలిటికల్ లీడర్ ఏమో తను పొలిటికల్గా బాగా ఎదగడం కోసం ఆ ఊరి ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాడన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా ఆ ఊరి ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ప్రతాప్ గౌడ్ని మన హీరో రాజు ఎలా ఎదిరిస్తాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇందులో స్టోరీ రొటీన్గా ఉండడంతో పాటు స్క్రీన్ ప్లే స్టోరీ నెరేషన్లు కూడా బాగా స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే చాలా స్లో పేస్లో రన్ అవుతుంది. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన ఏ ఒక్కరి పెర్ఫార్మెన్స్ అస్సలేం బాగాలేదండి. అలాగే సంబంధం లేని సీన్స్ అన్నింటినీ వరుసగా పెట్టేసి ఎడిట్ చేసినట్లు మూవీ ఒక ఫ్లోలో వెళ్లకుండా ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో అనే విషయం మనకు అసలు అర్థమే కాదన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఎడిటింగ్ వర్క్ ఇవేవి అస్సలు బాగాలేవు. అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ కావడం వల్ల ఇందులోని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా పూర్గా ఉన్నాయనే చెప్పాలండి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కళ్ళు కాంపౌండ్ 1995 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.